ఏపీ 10th క్లాస్ 2026కి సంబంధించి ఒక అప్డేట్ అన్నమాట. సో మనకి పరీక్షా ఫలితాలు ఇదివరకు వచ్చిన అప్డేట్లో 25 ఆర్ 26 అని చెప్పారు. కానీ మనకి అసలు పరీక్షా ఫలితాలు ఎప్పుడు వస్తాయి, అసలు ఎందుకు లేట్ అవుతుంది, గవర్నమెంట్ నుంచి ఎటువంటి తప్పులు ఉన్నాయో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అసలు ఎందుకు పరీక్షా ఫలితాల డేట్ కూడా సో మనకి లేట్ అవుతుందో అనే కారణాలు కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు సో గూగుల్లోకి వెళ్ళి examsarkari.result.info అని టైప్ చేయండి. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ దాని మీద ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఒకసారి కిందకు వస్తే మనకి బోర్డ్ రిజల్ట్ అని ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఏపీ ఎస్ఎస్సి 10th క్లాస్ రిజల్ట్ అని టైప్ చేయండి. దాని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక వెబ్సైట్ ఫార్మేట్ అయితే ఓపెన్ అయితే కావడం జరుగుతుందన్నమాట. సో మీకైతే డిస్ప్లే చేస్తాను. ఒకసారి కిందకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనకి దీంట్లో కూడా డేట్స్ అయితే అప్డేట్ అయితే అవుతాయి ఉంటాయి. సో ప్రజెంట్ మనకి 10th వాళ్ళు కాబట్టి సో మెయిన్గా ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ లింక్స్ అయితే ఉన్నాయి కదా, చెక్ రిజల్ట్ ఎస్ఎస్సి 10th క్లాస్ అని మనకి లింక్ 1 లింక్ 2 దీంట్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే మనకి పరీక్షా ఫలితాల డేట్ కన్ఫర్మ్ అయినా లేదంటే లింక్స్ కోసమైనా ఈ వాట్సాప్ ఛానల్లో కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ త్రూ మన వెబ్సైట్ నుంచి కూడా ఇది అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే అప్డేట్లోకి వెళ్ళిపోతే కనుక మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి 10th స్పాట్లో సో చాలా అంటే చాలా మిస్టేక్స్ అయితే రావడం జరుగుతుంది. అవేంటో మీకు ఒకసారి ఒక శాంపుల్ రూపంలో చెప్తాను. సో ఉదాహరణగా ఒక సబ్జెక్ట్లో పార్ట్ 2లో 80 మార్క్స్ ఎంటర్ చేసి పార్ట్ 3లో 57 మార్క్స్ అయితే ఎంటర్ చేశారు. అదే విధంగా చాలా మంది విద్యార్థులు కూడా ఈ విధంగా టీచర్లు అయితే చేయడం జరిగింది. మనకి పేపర్ కరెక్షన్లో చాలా మార్కులు ఎంటర్ చేసే ప్రాసెస్లో తప్పులు అయితే బయటపడినాయి అన్నమాట. సో అది మనకి బోర్డు అయితే గుర్తించి సో మొత్తం ఒకసారి డిస్కషన్ చేసి రీచెకింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే సో దీనివల్ల తప్పులు ఎంటర్ చేస్తే విద్యార్థులు అయితే చాలా మంది ఇబ్బంది పడతారు, మొత్తం అయితే స్పాయిల్ అయితే అయిపోతుంది అన్నమాట. అన్ని దృష్టిలో పెట్టుకొని మనకి రీచెకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ప్రజెంట్. సో అది అయిన తర్వాత పర్టికులర్ డేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసి మన మినిస్టర్ గారు కూడా అవైలబుల్గా అయితే ఉంటారు కదా, మొత్తం ఓకే చేసిన తర్వాత డేట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. ప్రజెంట్ మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఫస్ట్ వీక్, ఇప్పటివరకు డేట్ ఇప్పటివరకు ఎవరికైతే తెలియదు. అర్థమవుతుంది కదా. మనకి ముఖ్యంగా మార్కులు ఎంటర్ చేసే ప్రాసెస్ వల్ల లేట్ అయితే కావడం జరిగింది. అది లేకుంటే 25 ఆర్ 26 మనకి ఫలితాలు అయితే వచ్చేసాయి. కాబట్టి మనకి కొంచెం టైం అయితే పడుతుంది అన్నమాట. ఎందుకంటే రీచెకింగ్ అనే ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ ఎటువంటి విద్యార్థులు కూడా ఇబ్బంది అవ్వకూడదనే ఉద్దేశంతో మనకి ఈ ప్రాసెస్ కూడా జరుగుతుంది అన్నమాట. సో చూస్తారు కదా, ఈ క్రమంలో తప్పుల మార్కులు నమోదు చేసిన ఉపాధ్యాయుల్ని స్పెషల్ మనకి సెంటర్లకి అయితే మనకి తనిఖీలు అయితే ఆ విభాగం అయితే పంపుతుంది. వారిచ్చే సమాధానం ఆధారంగా మనకి ఎక్స్ప్రెషన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మెయిన్గా మనకి రీచెకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. అది అయిన తర్వాత పర్టికులర్ డేట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. మనకి 25 ఆర్ 26 అయితే రాదన్నమాట.